ప్రొఫెసర్ నాగేశ్వర్ని అరెస్టు చేస్తారన్న వార్తలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఎక్కడ చూసినా అదే వార్త, అదే చర్చ కనిపిస్తోంది. పోలీసులు కనుక డాక్టర్ నాగేశ్వర్ని అరెస్టు చేసేందుకు ప్రయత్నం చేస్తే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పౌర సమాజం నుంచి ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వస్తుంది. పాలకులు ఈ మాత్రం ఇంగిత జ్ఞానంతో ఆలోచిస్తే మంచిది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికలకు, టీవీ ఛానళ్లకు లేదా యూట్యూబ్ ఛానళ్ళు, మీడియా, ఏ రకమైనటువంటి మీడియాకైనా ఒక మీడియా స్వేచ్ఛ అనేది ఒకటి ఉంటుంది. మీడియాకు ప్రాధాన్యత ఉంటుంది. ప్రజాస్వామ్యంలో మీడియా 4వ స్తంభంగా పేరెన్నికగలదు. అలాంటి మీడియా ఎందుకు ఆ స్థానంలోకి వచ్చింది? ప్రశ్నించే తత్వం వల్ల వచ్చింది మీడియాకు ఆ స్థానం. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిలబడడం వల్ల వచ్చింది. ప్రజా ప్రయోజనాల కోసం నిలబడడం వల్ల వచ్చింది. అలాంటి మీడియాలో ప్రముఖమైనటువంటి స్థానం కలిగినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ నాగేశ్వర్. చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగించే వ్యాఖ్యలు ఆయన చేశారనేటువంటి కక్షతో ఇప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామనేటువంటి బెదిరింపులు వస్తున్నట్టుగా తెలుస్తున్నది. ఏమన్నారు ఆయన? మీడియాలో, మీడియా సంస్థలకు, మీడియా ప్రతినిధులకు అనేక విషయాల్లో, అంతర్గత విషయాల్లో ఒప్పందుతూ ఉంటుంది. ఏదో ఒక సోర్స్ ఉంటుంది. ఆ ఒప్పందినప్పుడు ఆ విషయాల ఆధారంగా విశ్లేషణ చేస్తారు, వార్తలు రాస్తారు. నాగేశ్వర్ చేసింది కూడా అదే. ఎక్కడి నుంచి ఒప్పందిందో చెప్పమంటారు. మీడియా సంస్థలు సోర్స్ బయట పెడతాయా? మీడియా సంస్థలు సోర్స్ బయట పెడితే అంతర్గత విషయాలు, కీలకమైన విషయాలు, రహస్యాలు, జరుగుతున్న అన్యాయాలు, అవినీతి పోకడలు అసలు బయటపడతాయా? అన్యాయాలు, అవినీతి పోకడలు, దుర్మార్గాలు బయటికి రావాలని అంటే ఈ అంతర్గతంగా ఉండేటువంటి రకరకాల సోర్సెస్ను ఉపయోగించుకోగలిగే అవకాశం ఉన్నప్పుడే మీడియా పని చేయగలుగుతాం. అందుకే మీడియాకు ఒక ప్రాధాన్యత ఉంది. అది పరిశోధనాత్మక జర్నలిజం మీద ఆధారపడి ఉంటే ఎక్కువ ప్రయోజనకారిగా ఉంటుందని అందరికీ తెలుసు. అందుకని జర్నలిజంలో పరిశోధనాత్మక జర్నలిజానికి చాలా ప్రాధాన్యత ఉంది. అంతర్గత విషయాలు, ప్రజలకు నష్టం కలిగించే విషయాలను బట్టబయలు చేయడంలో మీడియాకు చాలా ప్రముఖమైన స్థానం ఉంది. నాగేశ్వర్ గారు చేస్తున్న పని కూడా అదే. ఆ విధంగా అంతర్గత విషయాలు, సోర్సును బయట పెట్టడానికి అవకాశం లేని విషయాలు చెప్పకూడదు అని అంటే ఇక మీడియాలో మనకు కనపడేది ఏమిటి? నాయకులు పెట్టే విలేకరుల సమావేశాలు, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలకు సంబంధించిన వార్తలు, కథనాలు, మంత్రుల స్టేట్మెంట్లు, ప్రభుత్వ విధానాలు, వాటి ప్రకటనలు, ఇవే మిగులుతాయి. ఇంకా పత్రికలు అంత ఇంట్రెస్ట్గా చూసేవాళ్ళు ఉంటారు. మీడియా మీద ప్రజలకు ఇంకేమైనా అంత ఉత్సాహం ఉంటుందా? మీడియాకున్న ప్రాధాన్యతే పరిశోధనాత్మక జర్నలిజం నుంచి ఎక్కువగా వచ్చింది. అన్యాయాలు, అక్రమాలు, ప్రజలకు నష్టం కలిగించే విషయాలను వెలికి తీసి ప్రజల ముందు పెట్టి ఉతికి ఆరేసే అవకాశం మీడియాకు ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రయోజనం నెరవేరింది. ఇప్పుడు సోర్స్ చెప్పమంటారు, సమాచారం సోర్స్ చెప్పమంటారు. సమాచారం సోర్స్ చెప్తే ఇంకా మీడియాకు మళ్ళీ అలాంటి సమాచారాలు వస్తాయి. ఇదంతా ఒక భాగం. ఏమైనా కొంతమంది నాయకులు నాగేశ్వర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరారు. నాగేశ్వర్ గారు వాటిని బహిరంగంగా ఉపసంహరించుకున్నారు. అంతటితో ముగిసిపోయిన వ్యవహారం అని చాలామంది అనుకున్నారు. ముగిసిపోవాలి కూడా. కానీ ఎందుకు ఈ వెంటాడే ప్రయత్నాలు, కేసులు పెట్టడాలు, అరెస్టు చేసే ప్రయత్నాలు? అంటే ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదా? ఎవరు అంతర్గత విషయాలు, ప్రజలకు ఉపయోగపడే విషయాలు ప్రజల ముందు ఉంచడానికి వీల్లేదా? ఇండిపెండెంట్గా ఎవరు విశ్లేషణలు చేయడానికి వీల్లేదా? ఇక పాలకులకు నష్టం కలిగించేవేవి మీడియా చేయడానికి వీల్లేదా? చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి ఈ వైఖరి అనుసరించారా? టీడీపీ మొదటి నుంచి ఈ వైఖరి అనుసరించిందా?
ఇప్పుడు కొత్తగా బీజేపీతో సావాసం మొదలైన తర్వాత వచ్చిన లక్షణాలుగా ఇవి కనబడుతున్నాయి. తెలుగుదేశం చరిత్ర ప్రజాస్వామ్యం కోసం నిలబడ్డ చరిత్ర, పోరాడిన చరిత్ర, మీడియా స్వేచ్ఛను గౌరవించిన చరిత్ర. ఇప్పుడు చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కొత్త దిక్కులో అడుగులు వేస్తోంది. బీజేపీతో సావాసం మొదలైనప్పటి నుంచి ఈ తప్పుడు మార్గాలు అనుసరించడం కూడా బాగా పెరిగింది. బీజేపీతో సావాసం లేకముందు కూడా ప్రపంచ బ్యాంకుతో సావాసం చేసి అనేక తప్పులు చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రజా వ్యతిరేకంగా నియంతృత్వ పోకడలు పోయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు బీజేపీతో సావాసంతో అవి మరింత ముదిరిపోతున్నాయి అనేది స్పష్టంగా కనపడుతుంది. కానీ ప్రజాస్వామ్య సెక్షన్స్ నుంచి, ప్రజల నుంచి, పౌర సమాజం నుంచి వస్తున్నటువంటి నిరసనలను దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఇప్పటికైనా గౌరవప్రదంగా వ్యవహరించడం మంచిది. నాగేశ్వర్ గారి మీద కేసులు పెడతాం, అరెస్ట్ చేస్తాం అనేటువంటి పద్ధతుల్లో వ్యవహరించకుండా ఉంటే మంచిది. అలాంటిది జరిగితే ఖచ్చితంగా పౌర సమాజం నుంచి ప్రతిఘటనను ఎదుర్కోగలం.